హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డే 5 సెషన్ 5. ఈరోజు స్నోఫ్లేక్ యూఐ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో స్నోఫ్లేక్ యూఐ గురించి తెలుసుకోవడానికి ఒక ట్రయల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ మీ అకౌంట్, మీ ఆర్గనైజేషన్, ఆ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు స్నోఫ్లేక్లో మేజర్గా ఈ ట్యాబ్స్లో మనకి ఫస్ట్ మేజర్ ట్యాబ్ వచ్చి ప్రాజెక్ట్స్ ట్యాబ్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్స్ ట్యాబ్లో మనం ఏం బిల్డ్ చేద్దామన్నా, ఏమి అనాలిసిస్ చేద్దామన్నా ఈ వర్క్షీట్స్ అన్నది మెయిన్. సో ఈ వర్క్షీట్స్ దగ్గర మీరు వాడుతున్న వర్క్షీట్స్ రీసెంట్స్లో కనిపిస్తాయి. షేర్డ్ విత్ మీ అంటే మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ ఎవరైనా మీతో షేర్ చేసుకున్న వాళ్ళు వర్క్ చేసిన వర్క్షీట్స్ మీతో షేర్ చేసుకున్నవి ఇక్కడ కనిపిస్తాయి. మీ రిలేటెడ్ వర్క్షీట్స్ ఇక్కడ. ఫైనలీ ఫోల్డర్స్. ఈ ఫోల్డర్స్ ఏంటంటే జస్ట్ ఒక ఆర్గనైజ్డ్గా మీ వర్క్షీట్స్ అన్ని పెట్టుకోవడానికి ఫోల్డర్స్ ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైనా మన డెస్క్టాప్లో కూడా ఫోల్డర్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాం కదా. సో ఏదన్నా ఈజీగా ట్రాక్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి, సో ఏదైనా మీరు కూడా ఫస్ట్ బిగిన్ చేస్తున్నప్పుడు ఒక ఫోల్డర్లోనే మీ వర్క్షీట్స్ని క్రియేట్ చేసుకోవడం అన్నది ఒక వే కింద పెట్టుకోండి. సో ఇక్కడ మనకి స్నోఫ్లేక్లో కపుల్ ఆఫ్ టైప్స్ వర్క్షీట్స్ ఉంటాయని మనం ముందు నుంచి చెప్పుకుంటాం. లైక్ సీక్వెల్ సపోర్ట్ చేస్తుంది, పైథాన్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా. సో మనం ఫస్ట్ ఒక సీక్వెల్ వర్క్షీట్తోనే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మీరు ఈ వర్క్షీట్ని ఇక్కడ చూస్తే మీ వర్క్షీట్ని రీనేమ్ చేయడానికి కూడా ఉంటుంది. జస్ట్ ఒక నేమ్ పెట్టుకోండి మీ వర్క్షీట్స్కి, ఎందుకంటే ట్రాకింగ్ కోసం అంతే, అంతకుమించి ఇంకో రీజన్ ఏమి ఉండదు దీనికి నేమ్ పెట్టుకోవడానికి. సో దీంట్లో మెయిన్ పార్ట్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వేర్ హౌస్ రోల్. ఇక్కడ మల్టిపుల్ రోల్స్ అంటే మీ అకౌంట్ ఓకే, కానీ మీ అకౌంట్కి మీకు మల్టిపుల్ రోల్స్ అసైన్ చేసి ఉండొచ్చు. అంటే ఈ పర్టికులర్ లెర్నర్ రోల్కి కొన్ని డేటాబేసెస్ యాక్సెస్ ఉండొచ్చు, ఈ డీబీ రోల్కి కొన్ని డేటాబేసెస్ యాక్సెస్ ఉండొచ్చు, అలాగే ప్రతి రోల్కి కొన్ని వేర్ హౌసెస్ యాక్సెస్ ఉంటాయి. ఈ రోల్కి ఉన్న వేర్ హౌసెస్ ఈ రోల్కి ఉండాలని లేదు. ఓకే, ఈ రోల్కి ఉన్న వేర్ హౌసెస్ ఈ రోల్కి ఉండాలని లేదు, అట్లా. సో ఇవి రోల్స్ అండ్ ఆల్సో వేర్ హౌస్. నెక్స్ట్ థింగ్, ఇక్కడ మీరు చూస్తున్న మెయిన్ ఆప్షన్ వచ్చేసి మీ డేటాబేస్, రైట్. సో ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది ఏంటి అన్నది చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే, సో ఇక్కడ ఇందాక నేను షేర్డ్ వర్క్షీట్స్ గురించి మాట్లాడాను కదా. లైక్ మీ ఫ్రెండ్ ఎవరైనా మీతో షేర్ చేస్తే తన వర్క్ అంతా, ఇప్పుడు మీరు సపోజ్ సంథింగ్ ఏదో రన్ చేసి రాస్తారు, తర్వాత ఇక్కడ షేర్ కొట్టుకుని మీరు వాళ్ళ పేరు ఏదో ఒకటి ఇచ్చేసి వాళ్ళకి షేర్ చేసుకుంటే ఈ లింక్ ఇక్కడ వస్తుంది అనమాట. ఎవరైతే వ్యూ చేయడానికి అవుతుందో ఆ లింక్ తీసుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళ దాంట్లో ఇక్కడ మీరు చూసారు ఇందాక మై వర్క్షీట్స్, షేర్డ్ వర్క్షీట్స్ అని అండర్ ద వర్క్షీట్ సెక్షన్. సో అక్కడ మీకు అక్కడ వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. వాళ్ళ అకౌంట్లో షేర్డ్ విత్ మీలో మీ వర్క్షీట్ వాళ్ళకి కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ సపోజ్ ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఈ స్నోఫ్లేక్ కాదు, వాటర్ డీబీలో కామన్ డీబీలో ఏమైనా ఉన్నాయని చూద్దాం. సో ఇది ఈ రోల్లో అయితే నేను మోస్ట్లీ ఏం క్రియేట్ చేయలేదు, అందుకే లెర్నర్ రోల్కి షిఫ్ట్ చేస్తున్నాను. ఇందాక మీకు చెప్పాను చూసారా, ఈ రోల్లో ఉన్న డేటాబేసెస్కి దీనికి యాక్సెస్ ఉండదు, దీనికి ఉన్న దానికి యాక్సెస్ ఉండదని. సో ఇక్కడ కూడా అంతే. నేను గార్డెన్ అని ఒక డేటాబేస్ ఒకటి క్రియేట్ చేశాను, గార్డెన్ ప్లాంట్స్ అన్నది. అందులో స్కీమాస్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజీస్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ వెజీస్లో టేబుల్స్లో నేను వెజిటేబుల్ డీటెయిల్స్ అని ఒక టేబుల్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ మీకు ఇంటర్ఫేస్లో ఇంకోటి హెల్ప్ ఏంటంటే, ఇక్కడ ఈ 3 డాట్స్ నొక్కి ప్లేస్ నేమ్ ఆన్ ఎడిటర్ కొడితే మీకు ఆ టోటల్ డేటాబేస్ నేమ్, స్కీమా నేమ్ విత్ టేబుల్ నేమ్ మొత్తం టోటల్ ఇక్కడ వచ్చేస్తుంది, మొత్తం మీరు రాయకుండానే. సో జస్ట్ మీరు సెలెక్ట్ స్టార్ పెట్టుకొని, అండ్ ఆల్సో మీరు ఇంటెలిజెంట్గా మీకు ఇది కూడా రాస్తుంది చూసారా, మీరు జస్ట్ F4 కొడితే అది ఫ్రమ్ ఇవ్వడం, S కొడితే సెలెక్ట్ ఇవ్వడం, రైట్, L లిమిట్ కొడితే లిమిట్ ఇవ్వడం, రైట్. సో ఇది కూడా ఒక ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో వీటి ఉపయోగం ఏంటి అని అడిగాను కదా, ఇందాక చెప్తానన్నాను కదా. సో అదేంటో చెప్తాను. ఫస్ట్ ఇది రన్ చేసి చూద్దాం. సో ఇది జస్ట్ ఒక శాంపిల్ డేటా అంతే, ప్లాంట్ నేమ్, దాని రూట్ డెప్త్ అన్నట్టుగా పెట్టాను. సో ఇప్పుడు యూఏ గురించి మాట్లాడుకుందాం ఇన్డెప్త్గా. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఇదంతా ఎందుకు ఇస్తున్నారా అంటే, ఇప్పుడు వెజిటేబుల్ డీటెయిల్స్ అన్న టేబుల్ మల్టిపుల్ స్కీమాస్లో, మల్టిపుల్ డేటాబేసెస్లో ఉండొచ్చు. ఇప్పుడు అలా ఉన్నప్పుడు దానికి ఏ డేటాబేస్ నుంచి తేవాలి, ఏ స్కీమా నుంచి తేవాలని తెలియడానికి మీరు ముందుగా ఇవి ఇస్తున్నారనమాట. సో ఇక్కడ నేను రాయను, నా వర్క్షీట్ అంతా మోస్ట్లీ ఈ డేటాబేస్ మీద, ఈ స్కీమా మీదే ఉంటుంది, నేను ఇందులోనే క్వెరీస్ అన్ని రన్ చేసుకున్నా, ప్రతిసారి ఇవన్నీ నేను పెట్టలేను కదా.
అన్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట ఈ ఆప్షన్ అన్నది పైన ఇంటర్ఫేస్లో. సో డేటాబేస్ దగ్గర ఈ డేటాబేస్ సెలెక్ట్ చేసేసుకొని మీరు పెట్టుకుంటే, స్కీమాస్ దగ్గర మనం ఇందాక ఏం స్కీమాలో వాడుతున్నాం, వెజ్జెసే కదా, వెజ్జెస్. సో ముందుగానే చెప్పేసావు దీనికి ఇక్కడే. సో ఈ వర్క్షీట్లో నేను ఏమైనా రన్ చేస్తున్నాను వితౌట్ ఎనీ స్కీమాస్ ఆర్ డేటాబేస్ నేమ్ యాజ్ ఎ ప్రిఫిక్స్ కింద నేను ఏమైనా క్వెరీ రన్ చేస్తున్నాను అంటే ఆటోమేటిక్గా ఈ వర్క్షీట్లో నేను ప్రీడిఫైన్డ్గా ఏదైతే పెట్టానో అది తీసుకో అని చెప్తున్నారు మీరు దానికి. ఓకేనా? లేదు అంటే మీరు డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, ఇక్కడ ఇచ్చాను అన్న నో ప్రాబ్లం. అదేం పెద్ద కన్ఫ్యూజన్ కింద ఏం కాదు, జస్ట్ అది ఒక రీవర్క్ లాగా అంతే. మీరు ఎక్స్ట్రా చేసినట్టు ఇక్కడ ఇచ్చేసుకున్నారు అనుకో, మీరు రెగ్యులర్గా వాడే స్కీమా డేటాబేస్ ఇదైతే ఇక్కడ ఇచ్చుకోండి, అదే ప్రిఫర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు డేటాని సెర్చ్ చేసుకోవడానికి ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ రోస్ ఉన్నాయి. ఓకే, కింద మీకు రిజల్ట్స్ సెక్షన్ కనబడుతుంది కదా, థౌజండ్స్ ఆఫ్ రోస్ యాజ్ అవుట్పుట్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఒక సెర్చ్ ఐకాన్ ఇచ్చాడు. దాంట్లో మీరు ఏమన్నా బీన్స్ అనేదో సెర్చ్ చేశారనుకో, సో బీన్స్ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి, లేకపోతే ఎమ్ అని సెర్చ్ చేశారనుకో, ఎమ్ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఎమ్ ఉంది ఇక్కడ ఎమ్ ఉంది కదా, సో ఈ 2 రోస్ రిటర్న్ చేస్తుంది అది. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఆప్షన్. అండ్ ఇక్కడ మీకు రిజల్ట్స్ని డౌన్లోడ్ చేయడానికి, అంటే ఇది ఒక ఎక్సెల్ కింద డౌన్లోడ్ అయిపోతుంది సిఎస్వి కింద. సో డౌన్లోడ్ యాజ్ సిఎస్వి ఆర్ ఎక్సెల్, ఏ ఆప్షన్ అయితే ఆప్షన్ చూస్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ డౌన్లోడ్ వచ్చేస్తుంది. ఓకే, అది ఓపెన్ చేసుకుంటే మీకు ఇలాగే కనిపిస్తాయి ఎక్సెల్ ఫార్మాట్లో. నెక్స్ట్ ఇది హైడ్ స్టాట్స్, ఈ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది చూసారు, ఎంతసేపు క్వెరీ రన్ అయింది, ఎన్ని రోజు రిటర్న్ అయింది, ఎంత క్వెరీ ఐడి ఏంటి, ఇది క్లోజ్ చేయడానికి ఇది, మళ్ళీ ఓపెన్ చేయడానికి ఈ ఆప్షన్. అండ్ టైమర్ ఈజ్ నథింగ్ బట్ క్వెరీ హిస్టరీ. ఈ క్వెరీకి ఏం ఐడి ఉంది క్వెరీ, ఇందులోకి వెళ్ళి మనం ఈ క్వెరీ ఐడి మీద కాపీ చేసుకున్నాం, ఏదో ఇది నొక్కుకున్న క్వెరీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ క్వెరీ ప్రొఫైల్లోకి వెళ్ళి క్వెరీ రిజల్ట్ రీయూజ్, ఇది ఏంటి అంటే మనం ఫస్ట్ దాంట్లో మాట్లాడుకున్నాం ఎప్పుడు, ఫస్ట్ దాంట్లో వేర్ హౌస్ క్యాషే ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ క్లౌడ్ సర్వీసెస్ లేయర్లో కూడా క్యాషే ఉంటుందని మాట్లాడుకున్నాం. సో ఇది ఆ క్యాషే అనమాట. ఎందుకు వచ్చింది అంటే క్లౌడ్ సర్వీసెస్ లేయర్లో సేమ్ క్వెరీ రన్ చేస్తే మనకి ఆల్రెడీ రిజల్ట్ ఉంది కాబట్టి ఇంకెక్కడికి వేర్ హౌస్కి కూడా సబ్మిట్ చేయకుండా, అంటే జస్ట్ ఒక అక్షరం కూడా మార్చకుండా క్వెరీ రన్ చేస్తే ఆ క్వెరీ అన్నది ఆ క్యాష్ అయినా యూజ్ చేసుకుని రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది అనుకున్నాం కదా. 24 hours, వితిన్ 24 hours విండో మాత్రం ఇది వర్క్ చేస్తుంది. సో దాంట్లోంచి వచ్చింది. మనం ఎర్లియర్ కొన్ని రన్ చేసాం. క్వెరీ హిస్టరీలో చూస్తే ఇక్కడున్న క్వెరీని మనం ఇది నొక్కితే క్వెరీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. దీనికి చెక్ చేస్తే మీరు ఇది మొత్తం టేబుల్ స్కాన్ జరిపింది చూసారా, టేబుల్ స్కాన్ చేసి టేబుల్ స్కాన్ నుంచి మనం అప్లై చేసిన లిమిట్ అప్లై చేసి లాస్ట్లో రిజల్ట్ అన్నది పంపించింది ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఈ క్వెరీ. అదే మనం సెకండ్ టైం రన్ చేసినప్పుడు ఏమైంది, 24 hours విండో కాబట్టి సేమ్ ఇదే క్వెరీ మనం ఏ మోడిఫికేషన్ లేకుండా చూడండి. ఈ క్వెరీ ఇందాక నేను ఓపెన్ చేసింది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ outer డాట్ లిమిట్ 5, రైట్. సో పైన కూడా అదే క్వెరీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ outer లిమిట్ 5. సో ఇందులో క్వెరీ ప్రొఫైల్ చూస్తే మనకేముంది, మొత్తం క్వెరీ రిజల్ట్ రీయూజ్, అంటే దాని పేరు క్లౌడ్ సర్వీస్ లేయర్ క్యాషే నుంచి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సేమ్ క్వెరీ వితౌట్ నో మోడిఫికేషన్స్ ముందే ఆల్రెడీ రన్ అయింది రోజు 24 hours ముందు, 24 hours లోపల, అందుకు రీయూజ్ అయింది క్యాషే. ఓకే, సో ఇది క్వెరీ హిస్టరీ గురించి, లైక్ ఆ ఏరియా ఎలా ఉంటుంది యూఐ ప్రకారంగా చెక్ చేసుకోవడానికి అన్నది. నెక్స్ట్ ఒకటి ఇది క్లోజ్ చేస్తే ఇక్కడ ఉన్న సైడ్ ఉన్న డేటాబేసెస్ అన్నది సైడ్కి వెళ్ళిపోతుంది. ఇది నెక్స్ట్ నొక్కితే కింద బార్ పైకి వచ్చేస్తుంది, అంటే మొత్తం వర్క్షీట్ కనిపించకుండా ఇంకా మీరు ఏం రాశారు క్వెరీ అన్నది. ఇది నొక్కితే మొత్తం రిజల్ట్స్ ట్యాబ్ ఎగిరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్స్ దగ్గరికి వచ్చేస్తే, ఈ ఆబ్జెక్ట్స్ దగ్గర మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. మనం అంటే ఇన్ డెప్త్ ఈ వెజ్జెస్ స్కీమా గురించి నువ్వు ఇంకా ఎక్కువ చూడాలనుకో, లైక్ ఒక సెపరేట్ విండో కింద ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఉంది కదా ఆప్షన్ కొడితే ఒక సెపరేట్ విండో ఓపెన్ అయ్యి డేటాబేస్ అంటే వర్క్షీట్ ఎగిరిపోతుంది, డేటాలోకి వచ్చేస్తుంది. చూడండి, ప్రాజెక్ట్ నుంచి డేటాబేసెస్లోకి వచ్చి అక్కడ ఆబ్జెక్ట్స్ చూపిస్తుంది, టేబుల్స్, రైట్. సో ఈ వెజ్జెస్ అన్న స్కీమాలో టేబుల్స్ ఈ 2 ఉన్నాయి, ఏవి రూట్ డెప్త్, వెజిటేబుల్ డీటెయిల్స్, రైట్. సో ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఏముంటాయంటే ఒక టేబుల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ టేబుల్ ఓపెన్ చేశాక దీనికి ఉన్న ఆప్షన్స్, ఈ టేబుల్ని ఎడిట్ చేయొచ్చు, క్లోన్ చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ ఓనర్షిప్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది ఓనర్షిప్ ఈ క్రియేటర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఇది ఉంది కదా,
ఈడు ఓనర్ అనమాట దీనికి. సో ట్రాన్స్ఫర్ టు ఓనర్షిప్ కొడితే ఒక రోల్ నుంచి ఇంకో రోల్కి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు నా దగ్గర ఇంకో రోల్ ఉంది కదా, ఇది డీబీ క్రియేటర్ రోల్ అని. సో ఈ డీబీ క్రియేటర్ రోల్కి నేను ట్రాన్స్ఫర్ కొడితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఓనర్షిప్. సో ఇదొకటి. ప్రివిలేజెస్ మీకు కింద కనిపిస్తాయి, ఎవడు కరెంట్ ఓనర్ ఎవడు. ఇప్పుడు మీరు ఇంకో ప్రివిలేజ్ ఏమైనా గ్రాంట్ చేయాలనుకో, ఈ టేబుల్ మీద రీడ్ యాక్సెస్ గ్రాంట్ చేయాలనుకో, ప్రివిలేజ్ కొట్టి రోల్స్, ఇప్పుడు మన ఓటర్ 07కే డీబీ రోల్కి మనం రీడ్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాం, రైట్. సెలెక్ట్ ప్రివిలేజ్ ఇస్తే ఆడికి అన్ని, లేకపోతే ఇంకేమన్నా ఇన్సర్ట్ ప్రివిలేజ్, డిలీట్ ప్రివిలేజ్, ఏ ప్రివిలేజ్ కావాలితే ఆ ప్రివిలేజ్, మల్టిపుల్ ప్రివిలేజెస్ కూడా ఇవ్వచ్చు మీరు, అప్డేట్ ప్రివిలేజ్, రైట్. ఇవన్నీ ఇప్పుడు మీరు గ్రాంట్ ఆప్షన్ కొడితే, గ్రాంట్ ప్రివిలేజ్ కొడితే మీకు ఆడికి ఈ రోల్కి ఈ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఐ మీన్ ఈ రోల్కి మనం ఇప్పుడు ఇస్తున్న ఈ వెజిటేబుల్ డీటెయిల్స్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ప్లస్ ఆల్సో వాడు సెలెక్ట్ చేయగలుగుతాడు, ఆ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయగలుగుతాడు. గ్రాంట్ కొడితే ఎవరు ఓనర్ కొట్టాలి ఈ డీటెయిల్స్ చేంజెస్ అని, లైక్ ప్రివిలేజెస్ అన్నీ అప్డేట్ చేయడం ఓనర్ చేతుల్లో ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. అండ్ ఆల్సో లోడింగ్ ఆఫ్ డేటా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ టేబుల్లోకి మనం డేటా లోడ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు లోడ్ అని కొట్టా, ఇప్పుడు మీ దగ్గర ఫైల్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. మార్నింగ్ ఇలాగే చేశాను నేను. సో ఇక్కడ వెజ్జెస్ అని ఒక శాంపుల్ ఫైల్ ఉంది. సో ఈ టేబుల్ని వీళ్ళకు ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని, ఆ ఫైల్లో డేటా ఎలా ఉందంటే ఇలా ఉందన్నమాట. మీకు కనిపిస్తుందా? ప్లాంట్ నేమ్, రూటింగ్ డెప్త్, ఈ రెండు ఒక స్లాష్తో డీలిమిట్ అవుతూ ఉన్నాయి, రైట్. ఇక్కడ కూడా నేమ్ ఎస్ అన్నది ఒక సింగిల్ డిజిట్ లెటర్ ఎప్పుడు స్లాష్తో డీలిమిట్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఇది కాలం స్నోఫ్లేక్ కూడా నువ్వేం చెప్పక్కర్లే, అది ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది చూడండి ఆ డీలిమిటర్ని. నెక్స్ట్ కొట్టాక డీలిమిటెడ్ మోర్ ఆప్షన్స్ కొడితే ఇక్కడ డీలిమిటర్ చూసారా వచ్చింది, వెర్టికల్ బార్ అని. అంటే ఇంకా మల్టిపుల్ కూడా ఉంటాయి, స్పేస్, కాలమ్, కామా, ఇవన్నీ. ఏది మీ ఫైల్లో డేటా ఎట్లా ఉందో దాన్ని బట్టి ఇది ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఆ ఫైల్ని పిక్ చేసుకుంటుంది అనమాట. అంటే లైక్ లోడ్ చేయడానికి రెడీగా పెట్టుకుంటుంది. మీకు అక్కడ టేబుల్ ప్రివ్యూ కూడా కనిపిస్తుంది. ఇవి కాలమ్స్, ప్లాంట్ నేమ్ అన్నది ఒక కాలమ్, రూట్ డెప్త్ కోడ్ అన్నది ఒక కాలమ్. డేటా ప్రివ్యూ కొడితే ఇక్కడ మీకు ప్లాంట్ నేమ్, రూట్ డెప్త్ కాలమ్. అంటే ఇది ఎలా తీసుకుంటుందంటే మళ్ళీ ఫస్ట్ లైన్ కూడా ఇంకో డేటా లైన్ కింద తీసేసుకుంటుంది. దాన్ని కూడా నువ్వు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఎలాగంటే హెడర్, నో హెడర్ అని ఉంది కదా, సో దీనికి చెప్పాలి స్కిప్ ఫస్ట్ లైన్ స్కిప్ చేయి నువ్వు అని. స్కిప్ చేయి నువ్వు అంటే అది అప్డేట్ చేసుకుంటుంది. ఇప్పుడు చూసారా వెళ్ళిపోయింది. సో ఇలా చేసి లోడ్ కొడితే, నేను ఇక్కడ ఆప్షన్ లోడ్ ఉంది, ఆ లోడ్ కొడితే డేటా అన్నది లోడ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక ఆప్షన్, ఇంటర్ఫేస్లో లోడ్ అన్న ఆప్షన్. సో ఇది కాకుండా ఇంకా మనకి ఏఎంఎల్, మానిటరింగ్, అడ్మిన్ దాంట్లో ఇంకా మెయిన్ వేర్ హౌసెస్, కంప్యూటర్ రోల్స్, బడ్జెట్స్ ఇవి ఉంటాయి. అవి మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో చూద్దాం, ఇప్పటికి లెంత్ ఎక్కువైపోయింది. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక సిరీస్ కింద చేస్తున్నాము మేము. ఆల్రెడీ ఇంకా వేరే కాన్సెప్ట్స్ కూడా లైన్లో ఉన్నాయి, ఎస్క్యూఎల్ కానీ పైథాన్ కానీ ఇవి చేద్దామని. సో లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.